నాయకులు తప్పు చేసినప్పుడు కాలర్ పట్టుకొని నిలదీయాలి. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు గట్టిగా ఉద్యమించాలి. ఇలా చేస్తే ఎంత జగముండి పాలకుడైనా దిగి రావాల్సిందే. చరిత్రలో ఎన్నోసార్లు ఇది రుజువైంది కూడా. కానీ కొంతకాలంగా ఓటుకు నోటు అనే వేష సంస్కృతి ప్రబలిపోయింది. డబ్బు ఇవ్వనిదే ఓటు వేసే పరిస్థితే లేదు. పైగా డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇవ్వకపోతే అభ్యర్థుల ఇళ్ళు కార్యాలయాల దగ్గర ధర్నా చేసే బ్యాడ్ ట్రెండ్ ప్రబలింది. డబ్బు డిమాండ్తో ఎన్నికలు కాస్ట్లీ వ్యవహారంగా మారుతున్నాయి. ఇటీవల ముగిసిన పోలింగ్లో విశాఖతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఇదే జరిగింది. ఓటుకు నోటు వేష సంస్కృతిపై ఇన్సైడ్ స్టోరీ. ఎన్నికలు డబ్బుమయంగా మారాయి. నోటు ఇవ్వనిదే ఓటు వేసే పరిస్థితి లేదు. కరెన్సీ నోట్లు కళ్ల చూడనిదే పోలింగ్ కేంద్రానికి రావటం లేదు. వచ్చిన ఆయా పార్టీల నేతలను డబ్బు కోసం నిలదీసే దుస్థితి వచ్చింది. గతంలో ఏవో చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చేవారు, వాటితో సంతృప్తి పడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓటు వేయాలంటే వేలు డిమాండ్ చేసిన ఘటనలు వెలుగు చూశాయి. అభ్యర్థుల ఇళ్లు కార్యాలయాలకు వెళ్లి ధర్నాలు ఆందోళన చేసే విష సంస్కృతి ప్రబలింది. స్థానిక సమస్యలను ఆయా పార్టీల అభ్యర్థుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకునే ప్రయత్నం చేయడానికి బదులు సొమ్ము డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు గెలిచిన అభ్యర్థి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అనుకోవటం కూడా పొరపాటే అవుతుంది. అందుకనే ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. ఓట్లు వేయటానికి డబ్బు తీసుకున్న ప్రజలు ఆ తర్వాత తమ సమస్యలపై అడిగే హక్కు లేకుండా పోతోంది. ప్రజా ప్రతినిధులు కూడా ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తాను డబ్బులిచ్చి ఓట్లు కొనుగోలు చేసినప్పుడు సమస్యల పరిష్కారంపై ప్రశ్నించే హక్కు లేదని ప్రజాప్రతినిధులు బహిరంగంగా చెప్పే పరిస్థితి వచ్చిందంటే మన ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని చెప్పొచ్చు. ఇది బ్యాడ్ ట్రెండ్. విశాఖతో పాటు మరికొన్ని జిల్లాల్లో పోలింగ్ ముందు ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఓటుకు డబ్బులు ఇవ్వాలంటూ అభ్యర్థుల ఇళ్లు కార్యాలయాలకు వెళ్లి మరీ ముట్టడించడంతో ఆయా పార్టీల నేతలు తలపట్టుకున్నారు. పోలింగ్కు ముందు ఓటర్లకు డబ్బులు పంచడం ఎప్పటినుంచో రాజకీయ పార్టీలకు అలవాటైన పని. ఈ వ్యవహారం రహస్యంగా మూడో కంటికి తెలియకుండా గతంలో జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో అభ్యర్థుల అనుచరులు ఇంటింటికి వెళ్లి మరీ డబ్బులు పంచేవారు. కొందరు తీసుకునేవారు, మరికొందరు తిరస్కరించేవారు. ఇలా తిరస్కరించిన ఓటర్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉండేవారు. పోటీలో ఉన్న అన్ని పార్టీ అభ్యర్థుల నుంచి డబ్బు తీసుకుని కుటుంబ సభ్యులు మాట్లాడుకుని ఒక్కొక్కరు ఒక్కో నేతకు ఓటు వేసేవారు. విశాఖలో ప్రతి నియోజకవర్గంలో ఏ పార్టీకి ఆ పార్టీకి ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంది. తమ వారు ఎవరో ఇతర పార్టీల ఓటర్లు ఎవరో బాగా తెలుసు. అందుకే తమ అనుకున్న వారికి మాత్రమే డబ్బులు పంచే యంత్రాంగం వారి దగ్గర ఉంది. ఈ విషయం తెలియక కొంతమంది ఓటర్లు అభ్యర్థులను అపార్థం చేసుకున్నారు. తమ ఇంటి పక్కన వారికి డబ్బులు పంచినప్పుడు తమకెందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన పరిస్థితి వచ్చింది. పక్క కాలనీలో డబ్బులు పంచి తమ కాలనీలో డబ్బులు పంచలేదని అగ్గి మీద గుగ్గిలమైన ఘటనలు వెలుగు చూశాయి. ఇలాంటి చోట్ల ఓటుకు 200 నుంచి 300 పంచడంపై మండిపడిన వారు ఉన్నారు. ఇంత తక్కువ డబ్బులు ఇస్తారా అని ముఖాన కొట్టినంత పనిచేసిన వారు లేకపోలేదు. పంటకు కనీస మద్దతు ధర తరహాలో ఓటు రేటు నిర్ణయించి వేలు డిమాండ్ చేసినట్టు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బులు ఇవ్వకపోవడంతో నోటా లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటు వేసినట్టు ఆయా వర్గాల్లో వినిపిస్తోంది. ఓటుకు రేటు కట్టే పరిస్థితి వచ్చింది. నోట్లు విసిరి ఓట్లు కొనే దుస్థితి దాపురించింది. పోలింగ్ ముందు అభ్యర్థులు ఇచ్చే డబ్బు కోసం విశాఖలో కొంతమంది ఓటర్లు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారట. ఓటింగ్ తేదీ దగ్గర పడినా డబ్బులు పంచేవారు తమ దగ్గరకు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ఉన్నారు. ఓటర్లకు డబ్బులు మద్యం అలవాటు చేసింది రాజకీయ పార్టీలే. అయితే ఈ అలవాటును ఓటర్లు తమ హక్కుగా భావించి ఉద్యమించటం వైపరీత్యమే అవుతుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేయటం మానేసి డబ్బు కోసం డిమాండ్ చేసే విష సంస్కృతి వచ్చింది. పార్టీలు చేసిన ఈ అలవాటు ప్రతి ఎన్నికల్లోనూ పెరుగుతోంది. రాజకీయ పక్షాలు కూడా ఖర్చు పెట్టే వారికే సీట్లు ఇస్తున్నాయి. ఈ పాపం ఎవరిది? ఓటుకు నోటును అలవాటు చేసిన పార్టీలదా, అలవాటు పడ్డ ఓటర్లదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై ఎవరికి వారు ఆలోచించాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది.